హరి ఓం. ప్రియాత్మ స్వరూపులారా, సంపూర్ణ నీతి చంద్రిక అందుండి పంచతంత్రం 5 తంత్రాలుంటాయి. మిత్ర లాభాన్ని వివరిస్తూ కథ సెకండరీ, నీతులు మనకి ఇంగిత జ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని నేర్చుకునే తత్వాన్ని నేర్పేటటువంటి నీతులని, సూక్తులని ప్రైమరీగా ప్రధానాంశంగా వివరిస్తున్న వీడియోల మాలిక ఇది కొనసాగిస్తున్నానండి. కిందటి వీడియోలో వీణాకర్ణుడు ఈ ఎలుక ఇంత ఎత్తుకు ఎగరడం అనంటే అది అసాధారణం, ఇందులోకి ఏదో నిమిత్తం ఉండి ఉండవలయను, ఏదో కారణం ఉండి ఉంటుంది అని చెప్పగా చూడాకర్ణుడు తడవుల బట్టి ఈ ఎలుక ఇక్కడ ఒకలాగా తావు చేసుకొని విడువక వాసము చేయుచున్నది, తవ్వి చూస్తాను అని ఒక గుణపం తీసుకొచ్చి తవ్వితే దాంట్లో చిరకాలంగా ఈ ఎలుక దాచుకున్న సంపద, అందులో కొంత బంగారం వెండి కూడా ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చినాయి, ఆ ధనం అంతా గ్రహించాడు. దాంతో ఈ ఎలుక సత్వోత్సాహములు లేక నానాడు ఆహారము సహితము సంపాదించుకున్న జాలక దిగులుపడి మెల్లమెల్లగా సంచరించుచుండగా నన్ను చూచి చూడాకర్ణుడు ఇట్లనిగే. దాంతో ఆ ధనం పోయింది, దాచుకున్న ధనం పోయేసరికి దీనికి సత్వం అంటే బలము, ఉత్సాహము నశించాయి. ఆహారం కూడా సంపాదించుకోలేకపోతుంది, 3 అడుగులే ఎగరలేకపోతుంది, ఇంకా 6 అడుగులే ఎగురుతుంది. ఎందుకంటే దాని బలిమికి కారణం దాని కలిమి. ఆ కలిమి నశించేసరికి అది నిరుత్సాహంగా నీరసంగా తిరుగుతుంటే దాన్ని చూసి చూడాకర్ణుడు ఇలా అన్నాడు: ధనము గలవాడే బలవంతుడు, డబ్బున్నవాడే బలవంతుడు. ధనము గలవాడే పండితుడు, డబ్బున్నవాడే పండితుడు. వాడేమి మాట్లాడినా అది పాండిత్యం, వాడు పరమ సొంటాయి అయినా కూడా వాడిని పండితుడనే అంటారు. ధనము శ్రేయములకు నిదానం. డబ్బే అన్ని రకాలుగా మేలు సమకూర్చుతుంది. ధనమే లేని వాని జీవనమేలా. డబ్బు లేకుండా ఉన్నవాడు దరిద్రుడి బ్రతుకెందుకు? సరిగ్గా సమాజంలో ఈ ఆలోచన సరళే రాజ్యం వెళ్తుంది. ఈ మూషికము తన ధనము కోల్పోయి గదా తొంటి జవసత్వములు లేక స్వజాతి సామ్యమును పొందెను. ముందటి ధనం లేక కదా ఈ ఎలుక మామూలు అన్ని ఎలుకల్లాగా అయింది. లేకపోతే ఎంత అసాధారణంగా 6 అడుగులు పైకి ఎగిరింది. అర్ధపరిహీనునకు నిరంతరము ఖేదము సంభవించును. అర్ధపరిహీనునకు డబ్బు లేనివాడికి, అది సంపాదించలేని వాడికి నిరంతరము ఖేదము లభించును. నిరంతరం ఏడిపే ఉంటుంది. నిరంతర ఖేదము వలన బుద్ధిహీనత్వము ప్రాప్తించును. ఎప్పుడు ఏడుస్తూ ఉంటే బుద్ధిహీనత కూడా వచ్చేస్తుంది. బుద్ధిహీనత వలన సమస్త కార్యములు నిదాఘ నదీ పూరములట్లు వినాశమునందును. నిదాఘ నదీ పూరములట్లు, ఎండిపోయిన నదిలో నీళ్ళు ఎలా ఉండవో అలాగే బుద్ధిహీనుడికి ఏ కార్యము కూడా జరగదు, ఏ కార్యము లభించదు, వాడు వినాశం పొందుతూ ఉంటాడు. ధనవంతునికే పౌరుషము, మేధా సంపత్తియు, బంధుమిత్రులను కలుగుదురు. ధనవంతుడికే గౌరవం, పౌరుషం. వాడికి ఏదైనా రోషం వస్తే చెల్లిపోతుంది, అమ్మ పలానా డబ్బున్న వాడికి మన మీద కోపం వచ్చిందని అవతల వాడు వచ్చి లొంగిపోతాడు, లేదా ప్లీజ్ చేసుకుంటాడు. మేధా సంపత్తి కూడా, గొప్ప తెలివి గల వాళ్ళు చుట్టూ చేరతారు. దాంతో వీడికి కాస్త సావాస లభ్యత కలుగుతుంది. కాబట్టి ఎక్కువ విషయాలు తెలుస్తాయి. మేధా సంపత్తి, బంధుమిత్రులు కలుగుతారు. పుత్రమిత్ర విరహితుని గృహమును, మూర్ఖుని చిత్తమును శూన్యములు. పుత్రులు మిత్రులు లేనివాడి యొక్క ఇల్లు, మూర్ఖుడి యొక్క చిత్తము, మనస్సు శూన్యములు, ఏముండవు వాటిలో. దారిద్ర్యము పరమశూన్యం, వీటికంటే దరిద్రం మరింత శూన్యం. దారిద్ర్యము కంటే మరణము మేలు, దరిద్రం కంటే మరణం మేలు, చచ్చిపోవడం మేలు. మరణం ఆపాత యాతనావాహము, దారిద్ర్యము యావజ్జీవము తీవ్ర వేదనాకరము. మరణం ఆ క్షణం, దీంతో ఇక చచ్చిపోతాం, అంతే, అయిపోయాయి. కానీ ఇది అలా కాదు, నిరంతరం క్షణక్షణము చంపుతుంది. ఇంద్రియముల నామమున బుద్ధిని, వచో ధోరణిని పురుషుడు తొంటివాడై
తొంటివాడయ్యు ధనమును బాసిన క్షణముననే లాతివాడగును. ఇది మహాచిత్రము అని ఆ పరివ్రాజకుడు చెప్పగా విని మిక్కిలి ఖిన్నుడనై ఇట్లు చింతించి తిని. కాబట్టి దారిద్ర్యం సర్వశూన్యం, అన్నిటినీ నాశనం చేసేస్తుంది, అన్నిట్లోనూ సున్నాన్ని ఇచ్చేస్తుంది, చాలా తీవ్ర వేదనాకరం. మరణం ఒకసారితో చస్తాం, దారిద్ర్యం అలా కాదు, క్షణక్షణము చస్తాము. ఇంద్రియముల నామమున బుద్ధిని వచో ధోరణిని పురుషుడు తొంటివాడయ్యు వాడికి తెలివి ఉన్నా కూడా ధనము బాసిన క్షణమునని, డబ్బులు ఎప్పుడైతే పోతాయో అప్పుడు వాడి యొక్క సకల సామర్థ్యతలు, సకల అడ్వాంటేజ్లు అన్నీ నశిస్తాయి. కాబట్టి ఇది మహావిచిత్రము అన్నాడు. అది విని ఈ పరివ్రాజకుడు అలా అనగానే నేను మిక్కిలి ఖిన్నుడనై ఇట్లు చింతించి తిని అని ఈ హిరణ్యకుడు అనే మూషికం, ఎలుక, మంధరుడు, లఘుపతనకుడు తన ఇద్దరు నేస్తాలకు తన గతాన్ని చెప్తూ, అప్పుడు ఆ పరివ్రాజకుడు అలా అనగానే నేను ఇలా చింతించాను. ఎలుకకి ధనం ఉండడం ఏమిటి అనుకుంటారేమో. నిజంగానే ఎలుకలకి అవి వాటి కలుగులో కేవలం ధాన్యం మాత్రమే దాచుకోవండి. మనిషి ఏ విధంగా అయితే, అందుకేనేమో మనిషి మీద ప్రయోగాలు చేయాలయ్యే మందుల గురించి అంటే ఎలుకల మీద కూడా చేస్తారు. ఆ భావ సారూప్యత ఏదో ఎలుకలతో ఉంటుంది. ఇప్పుడు మిగతా ఇంకేవైనా జంతువులు, ఈవెన్ ఉడతలైనా నట్స్ ఏవో దాచుకుంటాయి, విత్తనాలేవో. నక్క ఏదో కుళ్ళిన ఆహారమైనా తింటుంది కాబట్టి దాచుకుంటుంది. ఎలుగు ఏదో ఆ తేనె పట్టునైనా దాచుకుంటుందేమో. కానీ ఎలుక మాత్రం బంగారాన్ని కూడా దాస్తుందండి. బంగారు రంగు వస్తువుల మీద కూడా ఎలుకకి ఒక ఇష్టం ఉంటుంది, దాన్ని కలుగులోకి లాక్కుపోతుంది. నాకు తెలిసిన ఒక అనుభవం మీతో పంచుకుంటాను. మా అమ్మ చెల్లెళ్ళు ఇద్దరు చిన్నమ్మలు ఒకే ఇంటి అబ్బాయిల్ని చేసుకున్నారు. అంటే ఇద్దరు అమ్మాయిలు ఆ ఇంటి ఇద్దరు అబ్బాయిల్ని చేసుకున్నారు. మొదట మా పెద్ద చిన్నమ్మ, మా అమ్మ తర్వాత ఆమె ఆ ఇంటికి ఇవ్వబడింది. తర్వాత ఆమె ఆ ఇంటి మూడో అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకుంది. వీళ్ళిద్దరికి, ఆ అబ్బాయిలిద్దరికి మధ్యలో, అంటే మా చిన్నాన్నలిద్దరికి మధ్యలో ఇంకో చిన్నాన్న ఉన్నాడు. కాసు బ్రహ్మానందర్ రెడ్డి ఊరు చిరుమామిళ్ళ అనుకుంటాను, ఇప్పుడు నాకు బాగా గుర్తులేదు, అదే ఊరు. అందులో రెండో ఆమెకి పెళ్ళయిన తర్వాత, అదే మా రెండో బాబాయికి పెళ్ళయ్యాక వాళ్ళిద్దరూ, ఆ భార్యాభర్తలు ఇద్దరు నూతన దంపతులు, ధాన్యం అదే మెట్టు మీద బస్తాలు వేస్తారు కదండి, మామూలుగానే వడ్ల బస్తాలు ఉన్న గదిలో వాళ్ళిద్దరూ పడుకుండేవాళ్ళు. ఆమె రాత్రి నిద్రపోయే ముందు తన 2 వరుసల బంగారు మంగళసూత్రం గొలుసు ఆ చాప పరుపు పక్కన పెట్టుకొని నిద్రపోయేదట. ఒకరోజు ఉదయం అది లేదు. ఆ గొలుసు లేకపోయేసరికి ఆవిడ కొంచెం డబ్బున్న ఇంటి నుండి వచ్చింది, మా చిన్నమ్మ ఇంటి పుట్టింటి కంటే. దాంతో ఆవిడ దగ్గర కొంచెం గర్వం, అతిశయం ఉండేవి. ఆవిడ తన తోడికోడలు ఆవిడే తీసింది అని నింద వేసింది. దాని మీద గడబిడయింది. ఇల్లంతా వెతికారు, దొరకలేదు. ఈవిడ పెట్టె కూడా వెతికారు, దొరకలేదు. అయినా సరే దాటించేసింది, ఎవరికో ఇచ్చి ఉంటుంది, ఈమె దొంగిలించింది అని ఆమె క్లెయిమ్ చేసింది. దాంతో పెద్ద గొడవలు అయ్యాయి. ఉమ్మడి కుటుంబం కాస్త చీలిపోయింది. మా చిన్నమ్మ, ఆమె భర్త, పిల్లలు గుంటూరు వచ్చేస్తారు. మా నాన్న ఏదో వాళ్ళకి సహాయం చేశాడు. వాళ్ళు ఏదో ఒక అద్దెలు తీసుకొని మెల్లిగా ఏదో పనులు వెతుక్కొని స్థిరపడ్డారు. అయితే ఆ ఏడాది చివర్లో ఆ ధాన్యం అయిపోయినప్పుడు, మరి ఆ బస్తాలన్నీ లాగుతున్నప్పుడు ఎలుక కలుగు కనబడింది. దాన్ని అరే ఇది కన్నం ఉంది ఇక్కడ అని అందులో ఏమేమి ఉన్నాయని ఇది పెట్టి తీస్తూ ఉంటే, టాపీ పెట్టి ధాన్యం 2 కొంచాలంటే చాలా ఎక్కువ, 2 కిలోల పైన ధాన్యం అందులో ఉంది. ఎలుక కలుగులో ధాన్యం దాచుకుంటుంది సహజం. ఇంకా లాగుతూ ఉంటే బంగారు రంగు మొలతాళ్ళు, పిల్లలకు కడతారే అట్లాంటి మొలతాళ్ళు, ఇలాంటివన్నీ, పీచులు, దారాలు, ఇంకా లాగారు ఏమేమి ఉన్నాయన్న కుతూహలం, ఇదేంటి ఇవి కూడా దాచుకుంది అని. దాంట్లో చివరి లాగితే ఈ బంగారు గొలుసు వచ్చింది, మంగళసూత్రం గొలుసు. ఎలుక లాక్కుపోయింది. అలా బంగారం మీద ఎలుకలకి ఒక మోజు ఉంటుంది, అది ఇక్కడ మనకి చెప్పబడింది.
దాంతో మా చిన్నమ్మ, మా చిన్నన్న అందరూ వెళ్ళి ఎలుక ఎత్తుకుపోతే మమ్మల్ని అన్నారని వీళ్ళు ఆ తగవు తుది తీర్పులు ఇచ్చుకొని మళ్ళీ వచ్చేసారు. కానీ ఏది ఏమైనా అది నాకు చాలా చిన్నతనంలో అప్పటికి ఇంకా నేను ఎనిమిదో 8 9 ఉంటాయి నాకు. కానీ ఆ సంఘటన మాత్రం నాకు బాగా గుర్తుండిపోయింది. పంచతంత్రంలో ఈ కథ చదివినప్పుడల్లా నాకు ఆ సంఘటన గుర్తొస్తుంటుంది. అంత పరిశీలన మన పెద్దలకు ఉన్నది. కాబట్టి కథని సమకూర్చేప్పుడు అందుకే మాండుక్యోపనిషత్తు అంటుంది కల గాని ఊహ గాని వాస్తవంలో జాగృతిలో తెలియనిది సంభవించదు అని. అలా విష్ణు శర్మ మనకి సంపూర్ణ నీతి చంద్రికను అనుగ్రహించేప్పుడు అప్పటి సమాజంలో వాళ్ళ జీవనానుభవంలో ఉన్నటువంటిది ఎలుక వెండి బంగారాలని కూడా తన కలుగులోకి సమకూర్చుకుంటుంది అన్న దాన్ని మేళవిస్తూ ఈ కథని మనకిచ్చారు. అందుకే అన్నాను, సంపూర్ణ నీతి చంద్రిక మనకి ఇంగిత జ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని, వ్యవహార జ్ఞానాన్ని కూడా ఇస్తుంది అని. కాబట్టి దీన్ని పిల్లలకి పరిచయం చేయవలసిందిగా, వాళ్ళ చేత చదివించవలసిందిగా, చదివిన తర్వాత ఆ నీతుల గురించి మీరు వాళ్ళతో చర్చిస్తే వాళ్ళ యొక్క సమర్థత పెరుగుతుందండి, నేర్చుకునే తత్వం పెరుగుతుంది, వాళ్ళ దగ్గర కామన్ సెన్స్ పెరుగుతుంది. అది వాళ్ళని వ్యవహారంలో రాణించేటట్లుగా చేస్తుంది. అప్పుడు వాళ్ళు కెరియర్లో కూడా రాణిస్తారు. కనుక కేవలం పుస్తకాలే, పాఠ్య పుస్తకాలు, సైన్సే చదువు, మ్యాథ్సే చదువు అని వాళ్ళ బుర్రల్ని తినకుండా వాళ్ళ బుర్రలకి ఇలాంటి హృద్యమైనటువంటి ఆహారాన్ని కూడా ఇవ్వవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. Please support Ammagudi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of the society, as well support me financially also to win this war with wisdom as weapon. www. మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం, భావితరాల భద్రమైన జీవితం కోసం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియపుత్రి పుత్రులందరినీ, సామాన్యులందరినీ కులమతాలకి, రాజకీయాలకి అతీతంగా ఆహ్వానిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.